Hi friends, you are most welcome to Abhyas IAS Academy. Okay, నా పేరు బాలకృష్ణ. So senior faculty for history. So the civil services, how to crack civil services? Is it possible? Yes, it is possible. If you think that it is possible, it is possible. If you think that it is not possible, then it is not possible. That's why it all depends on your mindset, okay, and hard work, your efforts, your sincerity. So at the same time, your commitment, okay, consistency. All these are necessary to crack civil services, okay. సివిల్ సర్వీసెస్ కొట్టడానికి నిబద్ధత అనేది అవసరం, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. సో 5 గంటలకు లేవాలంటే లేచి తీరాలి, ఎవరి కోసమో కాదు, నీ కోసం, ఓకే. అప్పుడే మనకు సివిల్ సర్వీసెస్ అనేది వస్తుంది. తెలుగులో రాస్తే వస్తుందా? ఎందుకు రాదు? వస్తుంది. సో మరి రాసే సత్తా, సరిగా రాస్తే వస్తుంది, సరిగా రాయకపోతే రాదు. అందువల్ల దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు మీ, నేను హిస్టరీ క్లాసెస్ తీసుకుంటాను, బైలింగ్వల్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో ఫర్ యువర్ సివిల్ సర్వీసెస్ మరి చూసినట్టయితే, సో వీ హ్యావ్ ఏరియాస్. వన్ ఈజ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఉంది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ యూ హ్యావ్ టు కవర్. ప్రాచీన భారతదేశ చరిత్ర అంటాం దీన్ని, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని అన్నాం. సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ ప్రాచీన భారతదేశ చరిత్ర. ఇది చాలా చాలా ప్రాధాన్యత ఉంది. ఇక రెండవ అంశం మెడివల్ అన్నాం. మెడివల్లో కొన్ని ఏరియాస్ లేవు, మొఘల్ హిస్టరీ ఇవన్నీ తీసేశారు. మొఘల్ హిస్టరీ సివిల్ సర్వీసెస్ ఇవన్నీ తొలగించారు, ఓకే. దెన్ మోడర్న్ మాత్రం అంతా ఉంది. అలా వన్ ఈజ్ ఏన్షియంట్ అని అన్నాం, ప్రాచీన భారతదేశ చరిత్ర ఒకటి. మరి చూస్తే దిస్ వన్ ఈజ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఓకే ప్రాచీన భారతదేశ చరిత్ర అని చెప్పేసి అంటున్నాం, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో దట్స్ వన్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఓకే, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో దీన్ని మరి ప్రాచీన భారతదేశ చరిత్ర అని అన్నాం. భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర. సో రెండవది మిడివల్ హిస్టరీ అని అన్నాం, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఢిల్లీ సుల్తానేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఓకే. మొఘల్స్ మాత్రం లేదు, ఓకేనా. సో ఈ ఢిల్లీ సుల్తానేట్లో కొన్ని ఉన్నాయి, అంటే మిడివల్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి అన్నాం. మిడివల్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఏరియా యూ హ్యావ్ టు గో త్రూ వెల్. Medieval Indian history, okay. Then we have to go through modern Indian history. Modern, this modern India that play very important role. Modern Indian history that plays very important role, okay. So modern Indian history అని చెప్పేసి అన్నారు. సో లైక్ దిస్ మరి సివిల్ సర్వీసెస్ ని తెలుగులో క్రాక్ చేయొచ్చా అంటే బేసికలీ ప్రిలిమ్స్ అవ్వాలి. ప్రిలిమ్స్ అయితేనే వీ కెన్ డూ సంథింగ్ విత్ మెయిన్స్. ప్రిలిమ్స్ కాకపోతే ఎవరు ఏం చేస్తారు? మనమే కాదు, ఎవరు ఏం చేయలేరు. One can't do anything without qualifying prelims. So basically because 10 to 15 lakh people will appear for prelims examination, screening exam అని అన్నాం. ఈ స్క్రీనింగ్ అదర్వైజ్ ప్రిలిమ్స్, దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలంటే నీకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయితే, ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, దెన్ ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్. బేసికలీ యూ హ్యావ్ టు నో ద సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైం టర్మినాలజీ, బికాస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ, నాట్ ఇన్ తెలుగు. తెలుగులో ఉండదు ప్రిలిమ్స్, అది జాగ్రత్తగా వినాలి, ఓకే. తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటుందా? ఉండదు. మెయిన్స్ మాత్రం రాసుకోవచ్చు, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని మెయిన్స్ హ్యాపీగా రాసుకోవచ్చు. కానీ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీని టర్మినాలజీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సబ్సిడియరీ అలయన్స్ అంటాడు, మరి ఇంగ్లీష్లో సబ్సిడియరీ అలయన్స్ అంటే తెలుగులో సైన్య సహకార ఒప్పందం అంటాడు. టర్మినాలజీ తెలియకపోతే కష్టమవుతుంది. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అని అంటాడు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాడు. ఇలా టర్మినాలజీ మాత్రం బాగా తెలియాలి, యూ హ్యావ్ టు నో. సో దెన్ మోడర్న్ ఇండియాలో బాగా వస్తాయి. ఓవరాల్గా హిస్టరీ మీద క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ నో వెల్. సో ఏదైనా అడగచ్చు ఆర్ట్ అండ్ కల్చర్లో. సో ఇన్ ద పీరియడ్ ఆఫ్ పల్లవాస్, నరసింహవర్మ వన్ ఎస్టాబ్లిషర్ దిస్ ఎస్పెషలీ. సో నరసింహవర్మ వన్ అని అన్న మొదటి నరసింహవర్మ, ఓకే, కాలంలో సో పంచపాండవ రథాస్ డెవలప్ అయ్యాను. పంచపాండవ రథాస్కి 7 పగోడాలని పేరు, 7 పగోడాలని అన్నారు. మామల్లపురం ఆర్ అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ సో మహాబలిపురంలో ఏర్పాటయ్యాయి. మరి ఈ క్రింది వాటిలో ఏది లేదు అని అంటాడు, ఓకే. 7 పగోడాస్లో ఏది లేదంటాడు. యూ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. 8 ఉన్నాయి ఒరిజినల్గా, కానీ లేనిది ఏది అన్నప్పుడు నువ్వు ఆన్సర్ చేయడానికి తెలిసి ఉండాలి. అలా సో మనకి ఏన్షియంట్ అనేది బాగా ఇంపార్టెంట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వాట్ ఏరియాస్ వీ హ్యావ్ టు కవర్ ఇన్ ప్రాచీన భారతదేశంలో ఏమేమి కవర్ అవ్వాలి.
మెడివల్లో ఏమేమి కవర్ అవ్వాలి, మోడర్న్ ఏమేమి కవర్ అవ్వాలి అన్నప్పుడు మరి ఏన్షియంట్లో అన్నీ కవర్ అవ్వాలి. ఆల్ ఏరియాస్ యూ హ్యావ్ టు కవర్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఓకే, వన్స్ ఇఫ్ యు లిసన్ దట్స్ ఎనఫ్, నీకు ఫిక్సప్ అయిపోతుంది మైండ్లో. సో దేస్ ఎక్కువగా మరి ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే సిస్టమేటిక్గా నువ్వు ఉన్నట్లయితే కమిట్మెంట్తో కన్సిస్టెన్సీతో ఉంటే యూ కెన్. వన్ ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వీ హ్యావ్ టు సీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అన్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత. దీన్ని ఏమని అంటాం? సింధు నాగరికత అని అంటాం. భారతదేశానికి అసలు నాగరికత లేదు అని విశ్వసించారు, కానీ త్రవ్వకాలు 1921లో జరిగాయి. ఇన్ ద ఇయర్ 1921 excavations have been started under the guidelines of Sir John Marshall. With that only the civilization came to light, and Indians came to know that one of the beautiful and noble civilization flourished in India. భారతదేశంలో కూడా ఒక ఉన్నతమైన నాగరికత ఉంది అనే అంశాన్ని తెలియజేసింది ఈ త్రవ్వకాలలో 1921. అలా one of the area we have to see Indus Valley. How can we say that Indus Valley is urban civilization? What important towns are there? Harappa, Mohenjo-daro, Chanhu-daro, Kalibangan, Banwali, Hastinapur, Ropa, Rangapur, ఇలా నెంబర్ ఆఫ్ టౌన్స్ అన్నీ వస్తాయి. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. ఓకే, రాతి ముంగిస ఎక్కడ బయలుపడింది అంటాడు. రాతి ముంగిస ఎక్కడ బయలుపడింది? ధోలవీరాలో బయలుపడింది. ఓకే, రాఖీ గర్హి త్రవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు అంటాడు. రాఖీ గర్హి అనేది పెద్ద పట్టణం భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు త్రవ్వకాలలో బయలుపడిన వాటిలో పెద్దది ఏది అంటే రాఖీ గర్హి. ద బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ వన్, లైక్ దట్ వీ కెన్ సే. హూ ఈస్ ద ఆర్కిటెక్ట్? హూ వాజ్ ద ఆర్కిటెక్ట్ హూ కండక్టెడ్ excavations to Rakhi Garhi? That is Suraj Bhan. Who conducted excavations? Suraj Bhan అని చెప్పేసి అన్నాం. Which of the following sites of Indus Valley civilization doesn't have underground drainage system? Underground drainage system did not appear. This is urban civilization. Almost in all the areas we can see underground drainage system, but in one of the places we did not find this one. Where did this underground drainage system was not established? It is Banwali. బన్వాలి అని చెప్పేసి అన్నాం. పశుపతి మహాదేవ పైన కనిపించని జంతువులు ఏంటి అంటాడు. పశుపతి మహాదేవ ఈజ్ కాల్డ్ ప్రోటోశివ. దిస్ పశుపతి మహాదేవ ఇస్ కాల్డ్, ఈ పశుపతి మహాదేవని ఏమని అన్నా అంటే ప్రోటోశివ అన్నాడు. పశుపతి మహాదేవ ఇస్ కాల్డ్ ప్రోటోశివ అని అంటున్నాం. ఈ పశుపతి మహాదేవ పైన జంతువులు ఏమున్నాయి అన్నట్లయితే వన్ ఈజ్ టైగర్, వన్ ఈజ్ ఎలిఫెంట్, వన్ ఈజ్ రైనోసరస్, one is buffalo. Below these four animals, 2 deers are there. 2 జింకల బొమ్మలు ఉన్నాయి. అలా లేనిది ఏది అంటాడు. హార్స్ ఉందా? హార్స్ లేదు. హార్స్ ఉందా అంటే హార్సు లేదు. లయన్ అసలే తెలియదు. ఇండస్ వ్యాలీ పీపుల్ డెడ్ నాట్ కమ్ అక్రాస్ లయన్ అండ్ జిరాఫీ. ఈ 2 జంతువులు ఇండస్ వ్యాలీ ప్రజలకు తెలియని జంతువులు అని చెప్పేసి అంటున్నాం. అలా నీకు ఖచ్చితంగా ఏన్షియన్ మీద మంచి కమాండ్ రావాలి. యూ హ్యావ్ టు గెట్ కమాండ్. వన్ ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, one is Vedic civilization, one is Jainism and Buddhism, one is Shodasha Mahajanapadas. 16 Mahajanapadas are there. They are called Shodasha Mahajanapadas. You know, one is the Indus Valley civilization. This is one and చెప్పేసి now. One is Vedic civilization. Vedic civilization అని అంటున్నాం. వేదకాలపు నాగరికత. వేదిక్ సివిలైజేషన్ అంటే వేదకాలపు నాగరికత. దీన్ని ఏమని అంటున్నా? వేదకాలపు నాగరికత అని అన్నారు దీన్ని. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది? ఇట్ వాజ్ స్టార్ట్ ఇన్ ద ఇయర్ 1500 BC. ఓకే, 1500 BC అండ్ కంటిన్యూ టిల్ 600 BC వరకు కొనసాగింది ఈ వేదకాలపు నాగరికత. ఒకటేమో అర్లీ వేదిక్ అన్నాం, ఒకటేమో లేటర్ వేదిక్ అని అన్నాం. తొలి వేదకాలపు నాగరికత 1500 BC it was started, continued till 1000 BC. Second one, later Vedic, that was started in the year 1000 and continued till up to 600. అలా వేదకాలపు నాగరికత కాలం ఏది అంటే ఇంత. వేదాలు ఏమున్నాయి? వేదాల్లో ఉన్న ఓకే దైజ్ బ్రాహ్మణాలు ఏంటి అంటాడు. మ్యాథ్స్ ఫాలోయింగ్లో అడుగుతాడు. ఓకే, ఇవి నో వేదాస్ వెల్. వేదాలన్నీ మీకు తెలుసు. వన్ ఈజ్ ఋగ్వేద, వన్ ఈజ్ యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. మరి ఋగ్వేదంలో ఉన్న బ్రాహ్మణాలు మ్యాథ్స్ ఫాలోయింగ్లో తీసుకెళ్ళి ఇక్కడ పెడతాడు, ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెడతాడు. సో దేస్ ఏం మెయిన్ ఉన్నాయి బ్రాహ్మణాలు? ఐతరేయ బ్రాహ్మణ, కౌశిటకి బ్రాహ్మణ, దే ఆర్ దేర్ ఇన్ ఋగ్వేద.
ఇన్ యజుర్వేద శతపథ బ్రాహ్మణ, శతపథ బ్రాహ్మణ, తైత్రేయ బ్రాహ్మణ, దే ఆర్ దేర్ ఇన్ యజుర్వేద. సామవేదంలో మరి చూస్తే జైమినేయ బ్రాహ్మణ, తాండ్యమాన బ్రాహ్మణ, లాస్ట్ వన్ మరి చూస్తే గోపత బ్రాహ్మణ. ఇలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు ఎగ్జామినేషన్లో. నువ్వు నిజంగా సివిల్ సర్వీసెస్ కొట్టాలంటే మీడియం మాధ్యమం కాదు, నీకు మీడియం అనేది కాదు సబ్జెక్ట్, నీకు సబ్జెక్ట్ ఉందా లేదా అనేది తెలియాలి, టర్మినాలజీ తెలియాలి, ప్రతి టర్మినాలజీ తెలిస్తే వస్తుంది, కన్సిస్టెన్సీ ఉండాలి. నేను చదవాలి చదవాలి చదవాలి, ఐఏఎస్ కొట్టాలి, ఐఏఎస్ కంపల్సరీ కొట్టాలి అనేది బలంగా ఉండాలి. ఫైర్ అని అంటాం దాన్ని. ఆ ఫైర్ ఉంటేనే వస్తుంది, ఫైర్ లేకపోతే రాదు. ఓకే, ఎప్పుడో నిద్రలేసేది, ఎప్పుడో బ్రష్ చేసుకునేది, ఎప్పుడో తిండి తినేది, ఎప్పుడో నిద్రపోయేది, ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ ప్రిపరేషన్. ఎవరైనా సరే ఒక ప్రిపరేషన్ అంటే దానికంటే ఒక టైము, షెడ్యూలు, ప్లాను, ఇవన్నీ ఇంపార్టెంట్. ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్, యాక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్లాన్ ఉంది, సో దాని ఇంప్లిమెంటేషన్ కూడా అవసరం. అలా మనము ఈ వేదకాలపు నాగరికత అనేది ఒకటి. తర్వాత ఇందులో జైన బౌద్ధ మతాలని అన్నాం. వన్ ఈజ్ జైన మతం అని చెప్పేసి అన్నాం, వన్ ఈజ్ బౌద్ధ మతం అని చెప్పేసి అన్నాం. జైన బౌద్ధ మతాలు, ఓకే గుర్తుందా? One is Jainism we are calling, one is Buddhism we are calling. These two also important sometimes in the examination. Okay, chakras అడగొచ్చు, ఏది అని, ముద్రాస్ అడగొచ్చు. ఓకే, సో బుద్ధునికి, సో దేస్ ఏదైనా అడగడానికి అవకాశం అనేది ఉంది. అందువల్ల సో జైనిజం, బుద్ధిజం కూడా దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో డూ యూ నో? ఓకే, జైనిజం అండ్ బుద్ధిజం. ఆఫ్టర్ దాట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా షోడశ మహాజనపద. 16 మహాజనపదాస్ ఏమంటున్నామంటే షోడశ అని పిలిచారు. 16 మహాజనపదాస్, దే ఆర్ కాల్డ్ షోడశ మహాజనపదాస్. ఇవి క్యాపిటల్స్ ఏంటి, ఏ నది ఒడ్డున ఉంది, ఇలా అడిగేస్తాడు అన్నట్టు. ఓకే, అంగా క్యాపిటల్, చంపానగర, కాశీ, వారణాసి. సో ఓకే, 16 మహాజనపదాస్ క్యాపిటల్స్ ఏంటి, తర్వాత ఏ నది ఒడ్డున ఉన్నాయి లేదా ఏ పట్టణంలో ఉన్నాయి, ఇలా అడిగితే నీకు 16 మహాజనపదాస్ గుర్తుంటాయి. కానీ అవి ఏ నది ఒడ్డున ఉన్నాయి ఏంటి అనేది నువ్వు జాగ్రత్తగా చూసుకుంటేనే. షోడశ, దే ఆర్ కాలింగ్ దెమ్ షోడశ మహాజనపదాస్ అని అన్నాం. మహాజనపదాస్, ఈ షోడశ మహాజనపదాస్ అనేవి 16 మహాజనపదాలు ఉన్నాయి. మరి 16 మహాజనపదాలకు ఏమేమి క్యాపిటల్స్ ఉన్నాయి, ఏ నది ఒడ్డున ఉన్నాయి, ఇవన్నీ కూడా నీకు గుర్తుంటే 100% యూ ఆర్ గోయింగ్ టు ఆన్సర్ ద థింగ్స్ వెల్. ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. సో 1% may be asked in the examination. How many Shodasha Mahajanapadas? 16 names. Which of the following is not a Shodasha Mahajanapada అని అడుగుతాడు. ఈ క్రింది వాటిలో షోడశ మహాజనపదం కానిదేది అన్నప్పుడు నీకు మహాజనపదాస్ అన్ని కూడా గుర్తుండాలి. వన్ ఈ సంగా, కాశీ, కోసల, మగధ, కోసల, మగధ, ఛేది, వత్స, కురు, పాంచాల, అస్మక, అవంతి, వజ్జి, మల్ల, సూరసేన, మత్స్య, గాంధార, కాంబోజా. ఇలా ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు. సో నువ్వు క్లాస్కి వచ్చావనుకో, యూ విల్ కమ్ అక్రాస్ ఆల్ ద థింగ్స్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఇన్ విచ్ ఏరియా ఇట్ ఈస్ లొకేటెడ్, విచ్ రివర్ ఈస్ ఫ్లోయింగ్ దేర్. సో యూ కెన్ సీ ఆన్ ద మ్యాప్. ఓకే, ఎక్కడ ఏమేమి వస్తాయి ఇవన్నీ 16 మహాజనపదాస్ అని అంటాం. క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు దీని మీద, అందువల్ల ఇది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత మౌర్యన్ ఎంపైర్ బాగా ఇంపార్టెంట్. ఓకే, మౌర్య సామ్రాజ్యము అని అన్నాం. మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది చంద్రగుప్త మౌర్య. అందులో తర్వాత వచ్చిన వాడే బిందుసార, ఆ తర్వాత వచ్చింది అశోక. ఇవన్నీ తెలుసు, కానీ ఆర్ట్ అండ్ కల్చర్లో అడుగుతాడు దాంట్లో. ఓకే, అశోకని స్తంభ శాసనాలకు స్తంభాలు ఎక్కడి నుంచి తెప్పించాడు అంటాడు. ఓకే, చిన్న బిట్టే కానీ నీకు తెలిసి ఉండాలి. ఇట్ ఈస్ ఫ్రమ్ చునార్ నుంచి తెప్పించాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ బుల్ క్యాపిటల్? రాంపుర్వా. విచ్ ఈస్ కాల్డ్ లయన్ క్యాపిటల్? ఓకే, లయన్ క్యాపిటల్ సారనాథ్. ఓకే, విచ్ ఈస్ కాల్డ్ ఎలిఫెంట్ క్యాపిటల్? సంకిస్సా. సో నీకు ఇలా ఏదైనా అడగొచ్చు, లేదా
సో దే ఇస్ పిల్లర్స్ చూసినట్లయితే పిల్లర్ ఎడిక్ట్స్ అని చెప్పేసి అన్నాం. దే ఇస్ పిల్లర్ ఎడిక్ట్స్ అని చెప్పేసి అన్నాం. పిల్లర్స్, ఓకే, దే ఇస్ పిల్లర్ ఎడిక్ట్స్ అని చెప్పేసి అన్నాం. ఈ పిల్లర్ అనేది దిస్ ఈస్ కాల్డ్ మోనోలిత్ అని అంటారు దీన్ని. ఈ పిల్లర్ ఎడిక్ట్స్ వేయించాడు, మోనోలిత్ అని అంటారు దీన్ని. మోనోలిత్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏకశిలతో ఏర్పాటు చేసిన దాన్ని ఏమంటాం? మోనోలిత్ అని చెప్పేసి పిలవడం అనేది జరుగుతుంది. వీటిని ఎక్కడి నుంచి అన్నట్లయితే చునార్ నుండి చెప్పించినట్టుగా. దీనిపైన బెల్ షేప్డ్ స్ట్రక్చర్లో ఒక బెల్ షేప్డ్ మాదిరి ఉన్నది పెడతాడు. దీన్ని క్యాపిటల్ అని అంటారు, దీన్ని క్యాపిటల్ అన్నారు. దీనిపైన చతురస్రాకారంలో లేదా గుండ్రంగానో పెడతారు. రౌండ్ షేప్డ్ స్ట్రక్చర్ కానీ దేని పెడితే దీన్ని అబాకస్ అని అంటారు. దిస్ ఈస్ కాల్డ్ అబాకస్. ఆన్ దిస్ ఓన్లీ దే యూజ్ టు ప్లేస్ ద అనిమల్. ఇలా స్తంభ శాసనాలు, స్తంభాలు. ఓకే, లయన్ క్యాపిటల్ ఏది అంటే లయన్ క్యాపిటల్ దట్ ఈస్ సారనాథ్ అన్నాం. ఎలిఫెంట్ క్యాపిటల్ ఈస్ కాల్డ్ సంఖ్యస్థాని అన్నాం. అండ్ బుల్ క్యాపిటల్ రాంపుర్వా. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈస్ వాస్ట్. సిలబస్ అనేది బాగా సివిల్ సర్వీసెస్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే కన్సిస్టెన్సీ అని చెప్పేసి అన్నాను. పేషెన్స్ ఎక్కువ ఉండాలి. సబ్జెక్ట్ అర్థం కాలేదని పక్కనే వేసిపోయామనుకో అది అప్పుడు పక్కనే ఉంటుంది. అది ఎందుకు అర్థం కాలేదు, ఇది ఏముంది దీంట్లో, లేదా ఎవరితోనో చెప్పించుకోవాలన్నా, నేర్చుకోవాలనే తపన, ఈ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అట్లయితేనే వస్తుంది. ఓకేనా? ఈ మౌర్యన్ ఎంపైర్లో మనకు అశోక గురించి ఖచ్చితంగా మెయిన్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. హౌ అశోక ధర్మ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బుద్ధిస్ట్ ధర్మ. బౌద్ధ ధర్మానికి అశోక ధర్మానికి ఏ రకంగా వేరుగా ఉందో రాయండి అని అడగొచ్చు. లేదా అశోకుడు బౌద్ధ మతానికి చేసిన సేవ ఎటిదో రాయండి. బికాస్ 84,000 స్తూపాస్ దే వర్ ఎస్టాబ్లిష్డ్ బై అశోక. ఎన్ని స్తూపాలు ఏర్పాటు చేసి 84,000 స్తూపాలు. ఎవరెవరిని ఎక్కడ పంపాడు? మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో అడుగుతాడు. హూ ఆర్ సెంట్ టు శ్రీలంక? హిస్ సన్ అండ్ డాటర్ మహేంద్ర and Sangamitra, they were sent to Sri Lanka. Sona Uttara, they were sent to Burma. Mahadeva was sent to Mysore. Mahadharmarakshita was sent to Maharashtra. Maharakshita was sent to Kashmir. ఇలా అనేక మందిని పంపి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసిన ఘనత ఇతడిది. ఎన్నో బౌద్ధ సంగీతి జరిగింది అశోకుని కాలంలో. ఇన్ ద పీరియడ్ ఆఫ్ అశోక విచ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ దట్ వాస్ కండక్టెడ్ ఆర్ హెల్డ్? థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అని అన్నాం. Third Buddhist council that was conducted in the period of this one. Third Buddhist council that was organized by this Ashoka అని చెప్పేసి అన్నాం. మూడవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసినవాడు అశోకుడు. దీని అధ్యక్షుడు మొగ్గలిపుత్త తిస్స. మొత్తం కౌన్సిల్స్ ఎన్ని జరిగాయి? 4 అని అన్నాం. హర్షవర్ధన కాలంలో మళ్ళీ ఆర్గనైజ్ చేస్తాడు. బట్ ముందు జరిగిన కౌన్సిల్స్ ఎన్ని అంటే 4 అని చెప్పేసి అన్నాం. యూ హ్యావ్ టు రిమెంబర్ ఫస్ట్ వన్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 483 BC. Second one in the year after 100 years 383 BC. Third one in the year 250 BC. ఓకే, నాలుగవది 78 AD క్రీస్తు శకం జరిగింది ఇది. ఓకే, మొదటిది రాజగృహలో జరిగింది. రెండవది వైశాలి. మూడవది పాటలిపుత్ర. నాలుగవది జలంధర్ లేదా కుందలవన్న. మొదటి దానికి అధ్యక్షుడు మహాకశ్యప. రెండవది సభాకామి. మూడవది మొగ్గలిపుత్త తిస్స. నాలుగవది వసుమిత్ర. ఓకే, డిప్యూటీ వాజ్ అశ్వఘోష. అశ్వఘోషకి ఏమన్నారు? ఇండియన్ మిల్టన్. ఏం బుక్కులు రాశాడు? అశ్వఘోష రోట్ విచ్ బుక్స్? బుద్ధ చరిత్ర, సౌందరనందం, సారీపుత్ర ప్రకరణ, ఇవన్నీ రాసినాడు అని అన్నాం. మరి ఎవరెవరు రాజులు ఎవరు ఏర్పాటు చేశారు? మొదటి దాన్ని ఏర్పాటు చేసిన వాడు అజాతశత్రు. హూ వాజ్ ద కింగ్ హూ ఆర్గనైజ్డ్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్? దట్ ఈస్ అజాతశత్రు. బిలాంగ్స్ టు హరియంక డైనాసిటీ అని అన్నాం. సెకండ్ వన్ కాలాశోక, శిశునాగ వంశం. మూడవది అశోక, మౌర్య సామ్రాజ్యం. నాలుగవది కనిష్క, కుషాణ్. ఇలా నీకు బౌద్ధిస్ట్ కౌన్సిల్స్ కూడా జాగ్రత్తగా అన్నీ గుర్తుండాలి. ఒక్కటి కాదు, నీకు అన్నీ గుర్తుంటేనే. పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ అన్నాం. తర్వాత పోస్ట్ మౌర్యన్ అంటే మౌర్యానంతర యుగం. మౌర్యుల తర్వాత మౌర్యానంతర. ఈ మౌర్యానంతర యుగము అని చెప్పేసి అని అన్నా. ఇది కూడా ఇంపార్టెంటే. Shunga dynasty. Pushyamitra Shunga was the founder of Shunga dynasty. Then Kanva dynasty came into force. Vasudeva Kanva, he was the founder of this one. Ala Maurya Anantara Yugamlo anni chustam dynasties. Then we have to say Gupta Empire. Guptala కాలాన్ని స్వర్ణయుగం అని అన్నారు. ఎవరి కాలాన్ని? రెండవ చంద్రగుప్త కాలాన్ని స్వర్ణయుగం అన్నారు. ఎందుకంటే అన్ని రంగాల అభివృద్ధి చెందడం వల్ల ఇతని కాలాన్ని అలా పిలిచారు. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ Chandragupta too. Hence the period is called golden age. In the world 3 ages are called golden ages. In China, okay, there is Kublai Khan's period. So చైనాలో కాదు, గ్రీక్ అండ్ రోమన్ అని చెప్పేసి అన్నాం. చైనాలో మరి కుబ్లాయ్ ఖాన్ ఎవరంటే
టోకన్ కరెన్సీ ఇష్యూ చేసిన వాడు కుబ్లాయ్ ఖాన్ అని అన్నాం. మొదట టోకన్ కరెన్సీ విడుదల చేసినవాడు. వీళ్ళ కాలంలో గ్రీకుల కాలంలో పెరిక్లేస్ యుగాన్ని స్వర్ణయుగం అన్నారు. రోమన్ల కాలంలో అగస్టస్ యుగాన్ని స్వర్ణయుగం అన్నారు. గుప్తుల కాలంలో 2వ చంద్రగుప్త కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. అది గుర్తుండాలి. అలా ఈ మౌర్యానంతర యుగాన్ని చూస్తాం, తర్వాత గుప్తా ఎంపైర్ అని కూడా ఒకటి. ఈ విధంగా అన్నీ చూస్తాం. ఓకే, ఆల్ ఏరియాస్ వీ హ్యావ్ టు సీ. ఓకే, 20 సంవత్సరాల పేపర్స్ చూస్తాం, 20 years ఓల్డ్ పేపర్స్, 20 years క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూస్తాం. హిస్టరీకి సంబంధించి 20 సంవత్సరాల నుంచి ఏమడిగాడు, ఒక ఆన్సరే కాదు 4 ఆప్షన్స్ కూడా చూస్తాం. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఏమని వేస్తాడు, సో గ్రేట్ బాత్ ఎక్కడ అన్నట్లయితే ఇన్ మొహంజదారో ఓన్లీ దిస్ గ్రేట్ బాత్ దట్ వాస్ ఫౌండ్. వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ గ్రేట్ బాత్ అంటాడు. ఇక్కడ నువ్వు మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఆప్షన్స్ ఏం చూడలేవు. ఆప్షన్స్ యూ కాంట్ సీ ద ఆప్షన్స్. ఓకే, ఇక్కడ మరి వాట్ ఇస్ ద మెజర్మెంట్ ఆఫ్ గ్రేట్ బాత్? 11.88 meters into 7.01 meters into 2.43 meters. ఓకే, ఇలా ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏ ఆప్షన్ లేదా 1 ఆప్షన్ ఇది ఇచ్చాడు. రెండవ ఆప్షన్ 223 meters అంటాడు. ఈ 223 meters into 35 meters into 8 meters అంటాడు. మరి ఇది ఎక్కడ, ఇది దేని సంబంధం? ఇది 223 meters, దట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్, దట్స్ ద మెజర్మెంట్ ఆఫ్ ద డాక్యార్డ్. ఓడరేవు యొక్క పొడవు వెడల్పులు ఎన్ని ఉన్నాయంటే ఇదేమో గ్రేట్ బాత్ అయితే ఇదేమో ఓడరేవు. అంటే నీకు ఆప్షన్లో ఉన్నవి కూడా ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, ఇవన్నీ 20 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ కూడా మనం చూస్తాం. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 100% గట్టెక్కించడానికి, నువ్వు క్వాలిఫై అవ్వడానికి నిరంతరంగా కృషి చేస్తాం. ఓకే, we stand beside you and help you a lot in cracking this civil services prelims examination. Basically, you have to go through so many model papers and model answers. Number of papers you have to go through, including options also. A, B, C, D ఏమి ఇచ్చాడో అది కూడా చూడాలి. ఇప్పుడు బి అన్నాం. ఇది 223 ఏంటి? 223 మీటర్ల పొడవు, 35 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతు. ఏది ఇది అంటే డాక్యార్డ్. వేర్ దిస్ డాక్యార్డ్ దట్ వాస్ ఫౌండ్? ఇది ఎక్కడ? లోథాల్ అంటే మృతుల దిబ్బ అని కూడా అర్థం అని చెప్పేసి అని అన్నాం. గుర్తుందా? ఈ లోథల్ అనేది ఎటువంటి ఓడరేవ్ అంటారు? టైడల్ పోర్ట్. ఇది ఎటువంటి ఓడరేవ్ అంటే టైడల్ పోర్ట్ అని చెప్పేసి అని అన్నాం. అంటే వాటర్ వస్తేనే పడవలు వస్తాయి, లేదంటే లేదు. దాన్ని టైడల్ పోర్ట్ అని అంటాం. అలా సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా మనం ఏన్షియంట్లో అన్నీ చూస్తాం అప్ టు రాజ్పుట్స్ వరకు. ఓకే, గుప్తాస్ గోల్డెన్ ఏజ్ చూస్తాం. హర్షవర్ధన్ వాజ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ Hindu ruler who administered complete North India. Okay, in the examination, one exam they asked, which is the following inscription not given by Harshavardhana? Following inscription not given by Harshavardhana. One is Madhuban, one is Bansikera, one is Sonepat. ఈ 3 శాసనాలు వేయించాడు. హర్షుని చేతి వ్రాత ఎందులో కనిపిస్తుంది అన్నాడు? బన్సికేరాలో కనిపిస్తుంది. ఓకే, సో హిజ్ హ్యాండ్ రైటింగ్ వీ కెన్ సీ ఇన్ బన్సికేరా ఇన్స్క్రిప్షన్. అలా లేదా హర్షుడు రాసిన గ్రంథాలు ఏంటి? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్స్ రిటర్న్ బై దిస్ హర్షవర్ధన? నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక. బాణభట్ట వాజ్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ హర్షవర్ధన. యు నో వెల్, హర్ష చరిత్ర, కాదంబరి, దే వర్ ద బుక్స్ రిటర్న్. ఇలా ఏన్షియంట్లో ఏం నీకు ఎక్కడే కానీ నీకు డౌట్ లేకుండా మొత్తం ఎవ్రీథింగ్ చూస్తాం. ఇంకా మనం మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్ట్, ఒక టాపిక్ ఇప్పుడు ఇండస్ వ్యాలీ అనుకో, ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏమేమి సోర్సెస్ ఉన్నాయో, ఆ సోర్సెస్లో ఏం ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగారో మొత్తం చూస్తాం. ఓకే, అంటే నీకు ఆ ఐవిసిలో ఏం క్వశ్చన్ వచ్చినా నువ్వు ఆన్సర్ చేస్తావు. అదేవిధంగా వేదిక్లో, అదేవిధంగా జైనిజం, బుద్ధిజం, అన్ని ఏరియాస్ చూస్తాం. అంటే నీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఐ టాట్ క్లాసెస్ దేర్ ఇన్ ఉస్మానియా సో యూనివర్సిటీ. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీలో మనం చెప్పిన క్వశ్చన్స్ ఒకసారి 16 క్వశ్చన్లు వస్తాయి. మనం చెప్పిన క్వశ్చన్ చెప్పినట్లుగా 12 క్వశ్చన్లు దిగినాయి. 16-12 డిస్ట్రిక్ట్లో ఆన్సర్ చేశారు అందరూ. ఎందుకంటే క్లాస్లో చక్కగా డిస్కస్ చేసిన క్వశ్చన్స్. అందువల్ల ఇట్ ఈస్ బెనిఫిషియల్ క్లాసులు వింటే, నిజంగా క్లాసులు విని దాన్ని ఎక్కువ చదివి ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఏమైతే ఉన్నావో ఒక టాపికే అన్నీ చూస్తాం. ఏమేమి మోడల్ పేపర్స్ ఉన్నాయో అన్నిట్లో ఇండస్ వ్యాలీకి ఏమిచ్చాడు, అన్నిటికీ వేదికలో ఏమిచ్చాడు, జైనిజం, బుద్ధిజం ఏమిచ్చాడు, అన్నీ మొత్తం చూస్తే నీకు ఎక్కడ ఏది మిస్ అవ్వడానికి ఉండదు. యూ విల్ గెట్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ ద సబ్జెక్ట్. ప్రిలిమ్స్ అయితేనే నువ్వేమైనా మెయిన్స్ చేయగలుగుతావు. నేను చాలా అద్భుతంగా తయారయ్యాను, దాని మెయిన్స్ అయితే బ్యూటిఫుల్గా రాస్తాను అంటే రాస్తావు. ప్రిలిమ్స్ అవ్వాలి కదా.
ప్రిలిమ్స్ అయితేనే రాస్తావు, ప్రిలిమ్స్ కాకపోతే నువ్వేం రాస్తావు, ఏం రాసేది లేదు. అందువల్ల ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయాలి, మెయిన్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇంటర్వ్యూ అంటావా, ఇట్ ఈస్ నథింగ్ టు వరీ. ఇంటర్వ్యూలో ఒక 100 క్వశ్చన్లు మేమే ఇస్తాం నీ గురించి. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నావు, ఏమడుగుతారు, నేషనల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమున్నాయి, తర్వాత నీ పదవిలోకి వస్తే ఏం చేయాలన్నావు, డ్యూటీస్ ఏమున్నాయి, రెస్పాన్సిబిలిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 100 క్వశ్చన్లు మేమే. ఆ 100 క్వశ్చన్లు నేర్చుకుంటే అందులోనే 70% అవుతుంది. నీకు ఇంటర్వ్యూ గురించి భయం అక్కర్లే. ఓకే, తెలుగులో ఆన్సర్ చేస్తావా, చెయ్యి. ఓకే, సో దస్ ట్రాన్స్లేటర్ ఉంటాడు, తీసుకో, హ్యాపీ, అది ఇబ్బంది లేదు. కానీ నీకు కావాల్సింది మెయిన్స్, ప్రిలిమ్స్. ఫస్ట్ ప్రిలిమ్స్ కావాలి, ప్రిలిమ్స్ అవ్వాలి, అయితేనే నీకు మెయిన్స్లో ఛాన్సు. ఈ మెయిన్స్లో కూడా ఎలా, నువ్వు చాలా అద్భుతంగా రాయాలి. నీ ఆప్షనల్లో చూడు, సివిల్ సర్వీసెస్ కొట్టడం ఈజీనే. ఎలా ఈజీ అంటే ప్రిలిమ్స్ అవ్వాలి ఫస్ట్. అందుకు ప్రిలిమ్స్కి మనం ఫౌండేషన్ వేసి నిన్ను ప్రిలిమ్స్ ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాం. కానీ నువ్వేం చేయాలి, దాన్ని మల్టిపుల్ టైమ్స్, ఇంకా దానికి 10 నువ్వు చదవాలి. మేము ఒకటి చెప్తే నువ్వు 10 చదవాలి, అలా ఉండాలి. ఎందుకంటే ఎంతవరకు అంటే ఒక సామెత ఉంది, గుర్రాన్ని నీటి వరకే తీసుకెళ్తాడని, తాపించలేడని. అలా మనం కూడా ఒక సబ్జెక్ట్ దాకా అక్కడ దాకా తీసుకెళ్తాం, కానీ నీ బ్రెయిన్లో అయితే వాటిని పెట్టలేము, నువ్వు పెట్టుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు. సో ఎలా ఇన్కల్కేట్ చేయాలంటే దాని మీదనే రౌండ్ ద క్లాక్ నీకు ఏముండాలి, ఐఏఎస్ ఇదే ఉండాలి బ్రెయిన్లో. ఇంక వేరే ఏం ఆలోచన ఉండకూడదు. నేను ఐఏఎస్ కొట్టాలి ఇదే ఆలోచన ఉండాలి. అప్పుడు నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, నిన్ను ఆ మార్గంలో నడిపించడానికి ప్రయత్నం కూడా చేస్తుంది. ఓకే, ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఓకే, సో ఇంటర్వ్యూకు పిలిచారన్నట్టు. ఇంటర్వ్యూకి పిలిచి, సో దేర్ ఇస్ వన్ కంపెనీ పర్సన్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ మెనీ క్యాండిడేట్స్ అటెండెడ్. ఒక 10 మెంబర్స్ దాకా వెళ్ళారు. ఓకే, ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఒకటే, నా కంపెనీ కోసం ఏం అడగలే, బయోడేటా ఇంకోటి ఏం అడగలే, నా కంపెనీ కోసం ఎన్ని గంటలు పనిచేస్తాను. దట్ ఫెలో సైడ్ ఫాస్ట్ అబ్బాయి ఏం చెప్పాడు, సార్ మామూలుగా 10 o'clock వస్తాను, ఈవినింగ్ 5 దాకా ఉంటాను, వెళ్ళిపోతాను. ఇంకో అబ్బాయి, సార్ నేను ఒక 10 hours వర్క్ చేస్తాను. ఇంకోటి ఒక 11 hours అన్నాడు. ఇంకో అతను, సార్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 దాకా ఖచ్చితంగా చేస్తాను సార్. ఇంకా మిగతా వాళ్ళు 8 hours 7 hours ఇట్లా మీరు ఎలా చెప్తే అలా ఇట్లా అంతా చెప్పారు. వన్ బాయ్ సెడ్ దాట్ 24 hours వర్క్ చేస్తాను. ఏంద్రా ఇలా చెప్తావని అడిగాడు. ఓకే, డైరెక్టర్ ఆస్క్డ్, సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు వర్క్ 24 hours? ఉండేదే 24 hours అయితే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు వర్క్ 24 hours? ఏమన్నా ఉండి చెప్తున్నావా అంటే, ఏం సార్ అలా అంటారు, 24 hours వర్క్ చేస్తానండి నేను. కాఫీ తాగేటప్పుడు మీ కంపెనీనే ఆలోచిస్తాను, టిఫిన్ చేసినా మీ కంపెనీ, నిద్రపోయినా మీ కంపెనీని, అప్పుడు 24 hours అవుతుందా లేదా అన్నాడు. షాక్డ్ ఆయన. సో వీడికి ఇస్తే నిజంగానే వీడు కష్టపడతాడని చెప్పేసి, యు ఆర్ సెలెక్టెడ్, గో అండ్ జాయిన్ అన్నాడు. అంటే ఆ నిబద్ధత అనేది మనకు కనిపించాలి. మనం ఊరికే సివిల్ సర్వీసెస్ అయినా ప్రిపేర్ అవుతానని బ్యాగ్లు వేసుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని అటు ఇటు పోతే అది కాదు. నువ్వు షెడ్యూల్ పెట్టుకోవాలి. 4 గంటలకు లేవాలన్నా లేచి తీరాలి. భూకంపం రాని 4కు లేవాలంటే లేచి తీరాలి అంతే. 6 గంటలకు ఇక్కడ క్లాస్ ఉంది అంటే వచ్చి తీరాలి. అట్లా నేర్చుకుంటే వస్తుంది. ఓ మాకంతా తెలుసు అంటే అది పోతుంది. మాకంతా తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటే ప్రిలిమ్స్ ఎగిరిపోతుంది, ఏం చేయలేము. అందువల్ల ఒకటి సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. 4 o'clock అంటే 4, 5 అంటే 5. ఓకే, యూఆర్ ఆల్ ఎన్లైటెండ్, నేను కాదన్నాను, కానీ ఒక వేలో వెళ్ళాలి. వేలో వెళ్తేనే వస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మిడివల్ హిస్టరీ చెప్తాం, అలాగే మోడర్న్ చెప్తాం, అన్ని రకాలుగా నీకు ప్రిలిమ్స్కు సహకరిస్తాం. ఇక ప్రిలిమ్స్ అయిపోయిందనుకో, అప్పుడు మెయిన్స్లో చూడు, మెయిన్స్లో నీకు 1250 మార్కులు. ఈ 5 papers కలిపి 5 పేపర్లు. ఎస్ఏ పేపర్, ఓకే, ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలి మస్ట్ అది. ఓకే, సో లాంగ్వేజ్ క్వాలిఫై, దట్ ఈజ్ మస్ట్. ఆ లాంగ్వేజ్ కాకుండా 5 పేపర్లు కామన్ పేపర్స్. ఈ కామన్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో, ఈ కామన్ పేపర్స్ 5 papers అందరికీ ఇవి కామన్. ఈ కామన్ పేపర్స్లో మరి చూస్తే చాలా జాగ్రత్తగా నువ్వు మార్కులు తీసుకోవడానికి ప్రయత్నం అయితే మనం గట్టిగా చెప్తాం. ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ నీకు మంచిగా గైడ్ చేస్తారు. ఇందులో మరి సో ఎన్ని పేపర్లు ఉన్నాయి, 5 papers ఉన్నాయి. ఇందులో ఉన్నది కామన్ పేపర్స్. ఎన్ని పేపర్స్ అంటే 5 papers ఉన్నాయి. ఈ 5 papers ప్రతి పేపర్ 250 మార్కులు. సో ఇది 1250 మార్కులు, 1250 మార్క్స్. ఓకే, మనం నిరంతరం నీది గానా ప్రిలిమ్స్ అయితే నీ దగ్గర అర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా వస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, రాపిస్తూనే ఉంటారు. ఓకే, దే విల్ ఆస్క్ యూ టు రైట్ సంథింగ్, దే విల్ ఆస్క్ యూ టు సే సంథింగ్, అండ్ యూ హ్యావ్ టు గెట్ ద నాలెడ్జ్. 100% you will pick up, no doubt at all. Once, twice, thrice
Again and again, repeatedly we are going to inculcate knowledge. No doubt at all. అందువల్ల ఈ 1250 మార్కులకు 50% మనం 600 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 50% రాదా? 100% వస్తుంది. ఓకే, 600 మార్కులు ఈజీగా అందులో తీసుకోగలుగుతావు. సబ్జెక్ట్ ఏదైతే నువ్వు ఆప్షనల్ పెట్టావో, సపోజ్ హిస్టరీ అనుకో, హిస్టరీ పేపర్ 1 ఉంది, ఓకే, హిస్టరీ పేపర్ 2 ఉంది. ఈ 2 పేపర్లు కలిసి 500. 500కి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా 300 మార్క్స్ అయితే తీసుకోవాలి. యూ హ్యావ్ టు సెక్యూర్ 300 above marks in optional subject. Whichever the optional, it is immaterial. Whether it your optional is anthropology, or your optional is the geography, or Telugu literature, or history, whichever it may be, you have to focus well. ఎంత అంటే అంత దాని మీద పట్టు సాధించాలి. 500 మార్కులకు 300 సాధించాలి, కంపల్సరీ సాధించాలి. లేదు చాలా లీస్ట్, ఇక్కడ కూడా 50% నేను సాధించగలను అంటే ఇక్కడ కూడా నువ్వు 250 తీసుకో, 50%. అప్పటికి 850 మార్కులు అయ్యాయి. ఇక్కడికే నీకు 850 మార్కులు అయ్యాయి. ఓకే, నువ్వు ఇంటర్వ్యూకి వెళితే ఖచ్చితంగా 100 మార్కులు ఈజీగా పడతాయి. 100 మార్కులు, 275 మార్కులకు ఇంటర్వ్యూ. యువర్ పర్సనాలిటీ టెస్ట్, దట్ ఈస్ ఫర్ 275 మార్క్స్. ఇంతో అంతో మాట్లాడతావు కదా, వెళ్ళిన తర్వాత మనము గైడ్ చేస్తాం, నీకు అన్నీ చేస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ ఇదంతా అయిపోతుంది. నీకు ఎంత లీస్ట్లో లీస్ట్ అన్నా కూడా 150 మార్క్స్ వచ్చినా నీ మార్క్స్ సో అద్భుతంగా నీకు ఐఏఎస్ వస్తుంది. ఓకే, కానీ తెలియక చాలామంది భయపడుతూ, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక, ఏం బుక్స్ చదవాలో తెలియక, సరిగా అవగాహన లేక ఇట్లా అంతా పోతున్నారు. అందువల్ల అవన్నీ ఏం పెట్టుకోవద్దు. తెలుగు మీడియంలో కూడా నువ్వు హ్యాపీగా రాసుకోవచ్చు. బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ. సో బైలింగ్వల్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను, నీ క్వశ్చన్ పేపరు తెలుగులో ఉండదు, ప్రిలిమ్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ. డెఫినెట్లీ యూ హ్యావ్ టు నో ద టర్మినాలజీ. టర్మినాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటాడు, శాశ్వత శిస్తు విధానం, అది నీకు కంపల్సరీ తెలియాలి. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఎస్ దిస్ ఈజ్ ఇది అని నీకు అట్లా ఈ బైలింగ్వల్లో క్లాసెస్ ఉంటాయి కాబట్టి నీకు ఇబ్బంది ఉండదు. ఓకే, నిజంగా నీకు పట్టుదల ఉంటే హాఫ్ హార్టెడ్తో రావద్దు. డోంట్ కమ్ విత్ హాఫ్ హార్టెడ్. హోల్ హార్టెడ్గా 100% నేను దీని మీదనే కమిటెడ్ అనుకుంటే యూ కమ్ అండ్ జాయిన్. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. 100% నీకు సపోర్ట్ చేసి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ క్లియర్ చేసే రకంగా మనమైతే 100% చేస్తాం. దాన్ని నేనేమన్నాను, మల్టిపుల్ టైమ్స్ నువ్వు చేయాలి అన్నాను. మనమైతే చేస్తాం, నీకు ఇన్పుట్ అయితే తర్వాత నువ్వు రాసి ప్రజెంట్ చేసి దాని మీద ఫోకస్ చేసి దాని అంతా సాధించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద అంటే నీ మీదనే. రోజుకు ఖచ్చితంగా ఎటు తిరిగి లీస్ట్లో లీస్ట్ అన్నా కూడా 10 hours మినిమం షెడ్యూల్ ఉండాలి. 10 గంటల పైనే ఉండాలి. 10 గంటల లోపు ఉంటే కాదు, ఎందుకంటే చాలా చదవాలి కాబట్టి. అబౌట్ 10 hours ఉంటే దెన్ ఇట్ బికమ్స్ గుడ్. ఓకే, ఇది మనకు సంబంధించిన అంశం. ఇక హిస్టరీ క్లాసెస్ చెప్పినప్పుడు నీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఇందాక చెప్పాను కదా, మోడల్ పేపర్లో ఉండేటివి అన్నీ. సపోజ్ 1857 రివోల్ట్ తీసుకున్నాం అనుకో, 1857 సిపాయిల తిరుగుబాటు. ఓకే, సిపాయిల తిరుగుబాటు అనేది మనం తెలుగులో చూస్తాం, ఇంగ్లీష్లో చూస్తాం. హూ కామెంటెడ్ దాట్ దిస్ 1857 revolt is a great rebellion? Ashok Mehta. Who commented that it is a revolt between civilized and uncivilized? It is by T.R. Holmes. Who said that it is national revolt? By Disraeli. Who said that Hindu-Muslim conspiracy against the British? ఇట్లా అన్ని ఏ మోడల్ పేపర్లు, ఏ బుక్లో, ఒక బుక్ కాదు, అన్ని బుక్కుల్లో ఉండేదంతా మనం చూస్తాం. దానికి సంబంధించిన మెటీరియల్ సుమారు నేనైతే మినిమంలో మినిమం అంటే 8-10 బుక్లు అయితే చూసింటాను. 8 to 10 బుక్స్ చూసే చెప్తాను. 8 నుంచి 10 బుక్లు. ఓకే, సో హిస్టరీకి సంబంధించి 8 నుంచి ప్రైవేటు, గవర్నమెంట్ ఆథర్స్ కలిసి ఇంక్లూడింగ్ బోత్. ఓకే, అందువల్ల నీకు ఎట్టి బస్లో కూడా ఎక్కడ మిస్ అవ్వడానికి ఉండదు. కానీ జాగ్రత్తగా దాని మీద ఐడియా ఉంటేనే మనం చేయగలుగుతాం, ఐడియా లేకపోతే చేయలేం. ఓకే, ఇది మరి మనకున్నటువంటి అంశం అంతా కూడా. ఇందాక చెప్పినట్లు నీకు నిజంగా 100% నేను కొట్టాలి సివిల్ సర్వీస్, తెలుగు మీడియమా ఇంగ్లీష్, దట్ ఈస్ నో బార్. తెలుగు మీడియంలో అయినా నీకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఇంపార్టెంట్. నీకు సబ్జెక్ట్ ఉంటే ఎక్కడైనా రాణిస్తావు, సబ్జెక్ట్ లేకపోతే ఏం రాణిస్తాం? ఇంటర్వ్యూకి వెళ్తావు, ట్రాన్స్లేట్ ఉన్నాడు, సబ్జెక్ట్ బీభత్సంగా చెప్పావు అనుకో, నువ్వు చెప్పిందే ట్రాన్స్లేట్ చేస్తాడు, మార్కులు వస్తాయి. ఓకే, అట్లా ఇక్కడ కూడా నీట్గా రాసాము, మెయిన్స్ అద్భుతంగా రాసాము. అవి పేపర్లు ఎక్కడికి వస్తాయి? ఏపీకే వస్తాయి.
ఓకే. తెలంగాణకే వస్తాయి పేపర్లు. ఎవరైతే మాస్టర్స్ ఉంటారో వాళ్ళకే పంపిస్తారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ చూస్తారు. నీ సబ్జెక్ట్ బాగుందనుకో మార్కులు ఆటోమేటిక్‌గా పడిపోతాయి. సబ్జెక్ట్ లేదనుకో నువ్వు ఏ మీడియంలో రాసినా ఏం లేదు. అందువల్ల మీడియం నో బార్. ఇంగ్లీష్ అది తెలుగు. కానీ చాలామందికి ఏమైందంటే క్వెషన్ పేపర్ ఇంగ్లీష్‌లో, హిందీలో ఉంటుంది కాబట్టి మెనీ పీపుల్ ప్రిఫర్ ఇంగ్లీష్. చాలామంది ఇంగ్లీష్‌లోనే ఎందుకంటే మెటీరియల్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంటుందని అలా వెళ్తారు. కానీ తెలుగులో కూడా కావాల్సినంత మెటీరియల్ ఉంది, మనకి ఇబ్బంది లేదు. అందుకనా దిస్ ఇస్ ఆల్ సంథింగ్ అబౌట్ దిస్ హిస్టరీ అని చెప్పేసి అన్నాం. యూ షుడ్ క్రియేట్ హిస్టరీ. వాట్ హిస్టరీ సేస్ ఆర్డినరీ ఫెలోస్ ఆన్ ద స్ట్రీట్ ఆర్ నాట్ కౌంటెడ్. Ordinary persons, they have no history. Only important persons, they got history. అందువల్ల నువ్వు కూడా you should create history. You can create history if you crack wills. No doubt. Because in your district, all will come to you and speak to you. Okay. This is all something about this one. Next classes begin చేసినప్పుడు నేను అంతా సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే మెసేజ్ పంపించండి. ఐ విల్ ఆన్సర్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.